ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఈ ప్రతిరోజు ప్రభు సన్నిధి కార్యక్రమంలో సంపూర్ణ రాత్రి ప్రార్థనకు మీకు ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనం ధ్యానించుకుపోయేటువంటి అంశం, మన ప్రార్థనలన్నిటికీ జవాబు వస్తుందా, మనం చేసే ప్రతి ప్రార్థనకు జవాబు వస్తుందా అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకొని పోతున్నాం. మొదటి సమూయేలు గ్రంథం 30 చూసినట్లయితే, నేను ఈ దండును తరిమిని ఎడల దానిని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయంగా నీ వారిని కలుసుకొని తప్పక నీ వారిని అందరినీ దక్కించుకుందు అని చెప్పి దేవుడు సెలవిచ్చెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థించేద్దాం. ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్లు. సకల ఆశీర్వాదములకు కారణపుత్రమైన పరలోకమందున మా పరమ తండ్రి, నీ అద్భుతమైనటువంటి అత్యున్నతమైనటువంటి నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క సమయమందు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ప్రతి వారికి వినగల చెవిని దయచేయండి. ఏ నిద్రాభారం లేకుండా మరి ప్రతి వారు ఈ యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వింటకు కృప చూపించమని, నువ్వే నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోనమని, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా సాతానుడు ఎత్తుకొని పోకుండా మరి అద్భుతమైనటువంటి రీతిలో ఇది ఫలింపచేయమని, కృప చూపించమని, ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగలరు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, అందరూ ఆనందంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? కాబట్టి మన ప్రార్థనలన్నింటికి జవాబు వస్తుందా? వస్తుంది కదండి, అందులో డౌట్ లేదు. కాబట్టి ఈరోజున మనం అసలు మన ప్రార్థన ఎంతవరకు చేయాలి, జవాబు వస్తుందా లేదా అంటాను కదండి. మన ప్రార్థన ఎంతవరకు చేయాలని ప్రశ్నించుకున్నట్లయితే మనం మన ప్రార్థనకు జవాబు వచ్చేంత వరకు ప్రార్థన చేయాలంటండి. అంతే కదండి, మనం జవాబు వచ్చేంత వరకు ప్రార్థన చేయాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన స్కూల్కి పిల్లల్ని పంపుతూ ఉంటుంటాం చదువు వచ్చేంత వరకు. ఏదైనా ప్రాబ్లం సాల్వ్ చేస్తూ ఉంటుంటే ఎప్పుడు సమాధానం దొరికేంత వరకు, ఆన్సర్ వచ్చేంత వరకు కూడా ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తాం అనమాట. మ్యాథ్స్లో ఇప్పుడు ప్రాబ్లం చేస్తూ ఉంటుంటున్నాం, ఆన్సర్ వచ్చాక ఫుల్ మార్క్స్ పడతాయి, ఆన్సర్ రాకపోతే మార్క్స్ పడవన్నమాట. దేవునికి స్తోత్రం కలిగిన కాక. కాబట్టి మన ప్రార్థన ఎంతవరకు చేయాలి బ్రదర్? ఒక గంట చేస్తే సరిపోద్దా? 2 నిమిషాలు చేస్తే సరిపోద్దా? 3 నిమిషాలు చేస్తే సరిపోద్దా అని చెప్పి చాలామంది అడుగుతుంటుంటారు. కానీ మన ప్రార్థన జవాబు వచ్చేంత వరకు ప్రార్థన చేయాలంటే, ఎంత సమయం ప్రార్థించామన్నది ముఖ్యం కాదు. కానీ నా ప్రియమైనటువంటి సహోదరి, ఎంత ఆసక్తితో ప్రార్థించమనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. గమనించాలి. ఎంతసేపు ప్రార్థన చేస్తారు అన్నటువంటిది కాదు. ఇప్పుడు ఒక క్వశ్చన్ మనం వచ్చేంత వరకు చదవాలన్నమాట. జవాబు వచ్చేంత వరకు మనం ప్రార్థన చేయాలి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి అంశం ఏంటంటే, మనం చేసే ప్రార్థనలన్నిటికీ జవాబు వస్తుందా? జవాబు కూడా చెప్పేస్తాను వెంటనే మీకు. మనం చేసిన ప్రతి ప్రార్థనకు జవాబు వచ్చును, జవాబు వస్తుంది. అయిపోయింది. మరి ఇంకెందుకంటే మెసేజ్ చెప్పుకోవడం అనుకుంటారా మీరంతా కూడాను? ప్రియులారా, గమనించాలి. ఎందుకంటే దేవుడు, మన దేవుడు ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు. ప్రార్థన ఆలకించువాడా, నా ప్రార్థన ఆలకించుమా, నీ సన్నిధిలో ప్రార్థింతును. హల్లెలూయా అంటాడు ఒక భక్తుడు. ప్రార్థన ఆలకించువాడా, నా ప్రార్థన ఆలకించుము, నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. దెర్ ఇస్ నో డౌట్ అనమాట. మన దేవుడి పేరే ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు, ప్రేయర్ ఆన్సర్ గాడ్ అనమాట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నమ్మిన వారందరూ ఆమేన్ చెప్తాం. హల్లెలూయా. కాబట్టి ప్రార్థనకి జవాబు వస్తుంది. అందరికీ జవాబు ఒకేలాగా రాదు, అన్ని ప్రార్థనలకి జవాబు ఒకేలాగా రాదు. 3 విధాలుగా జవాబు వస్తుందంట. కాబట్టి ఆ జవాబు ఏంటి అనేటువంటిది నేను చెప్తాను. మీరు అందరు రాసుకుంటే చాలా మంచిదండి. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయాలు అనమాట. ఆ 3 విషయాలు కూడా మీకు నేను తెలియజేస్తూ ఉంటుంటాను. ఎలాగొస్తుందంటే, అవును అంటాడంటండి దేవుడు, లేకపోతే వద్దు అంటాడంటండి. 3ది ఏంటంటే కనిపెట్టు అంటాడంట. గమనించాలి. రాసుకునే వాళ్ళు రాసుకోండి. అవును, వద్దు, కనిపెట్టు అనేటువంటి జవాబుల్లో ఏదో ఒకటి ఖచ్చితంగా సమాధానం వస్తుందంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రోజున నేను ప్రార్థన చేస్తున్నాను బ్రదరు, సమాధానం రావట్లేదు, నేను ప్రార్థన చేస్తున్నాను బ్రదరు, పని అవ్వట్లేదు అని చెప్పి చాలామంది అనుకుంటున్నట్లయితే, ఖచ్చితంగా ఈ 3 ఏదో సమాధానం ఖచ్చితంగా వస్తుంది అంటండి. ఏంటంటే అది అవును, వద్దు, కనిపెట్టు అని దేవుడు ఖచ్చితంగా చెప్తాడనమాట. ఈ 3 ఎగ్జాంపుల్స్కి సంబంధించినటువంటి బైబిల్లో దేవుడు ఎవరితో అవును చెప్పాడు, దేవుడు ఎవరితో వద్దు అని చెప్పాడు, దేవుడు ఎవరితో కనిపెట్టు అని చెప్పాడు అనేటువంటిది 3 వ్యక్తులను చూపిస్తే నేను ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క వర్తమానాన్ని ముగించాలని చెప్పి ఆశపడుచున్నాను. మొట్టమొదటిగా మనకి మొదటి సమూయేలు గ్రంథం 30 చూసినట్లయితే, అక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దావీదు గారితో చెప్తున్నాడు అనమాట. అక్కడ ఏమని చెప్తున్నాడంటే, దావీదు గారు ప్రార్థన చేస్తా, దేవుడి దగ్గర విచారణ చేస్తూ ఉంటుంటే, నేను ఈ దండును తరుమని ఎడల దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా ఏమన్నాడు?
తరుము, అవును తరుము. నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని ఏం చేస్తావంటే తప్పక నీ వారిని అందరినీ నీవు దక్కించుకుందామని సెలవిచ్చెను. ఎస్ అంటున్నాడు దేవుడు. ప్రభా నేను తరమనా? ఎస్, యూ క్యాన్ గో అని చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. కాబట్టి మన ప్రతి ప్రార్థనకి 3 విధాలైనటువంటి జవాబిస్తాడు దేవుడు. ఈ 3 రాకపోవచ్చు, అంటే ఈ 3 ఒక్కరికే రాకపోవచ్చు, ఈ 3 విధాలుగా మనకి కనిపించవచ్చు. నీ ప్రార్థనకు దేవుడు అవునని చెప్పకపోవచ్చు, లేకపోతే నీ ప్రార్థనకు వద్దని చెప్పకపోవచ్చు, లేకపోతే నీ ప్రార్థనకు కనిపెట్టని చెప్పకపోవచ్చు. కానీ ఖచ్చితంగా ఈ 3 వాటిలో ఏదో ఒక జవాబిస్తాడు. జవాబు రాకుండా ప్రార్థన అనేటువంటిది ఉండదు. హల్లెలూయా. ఇక్కడ దావీదు గారు మరి తన భార్య బిడ్డలను కోల్పోయాడు, తన సమస్తం కోల్పోయాడు, తన దగ్గర ఉన్నటువంటి అన్నీ కోల్పోయి చాలా నిరుత్సాహ పరిస్థితుల్లో డిసప్పాయింట్లో ఉన్నప్పుడు దావీదుని వెంబడిస్తున్నటువంటి వారు అందరూ ఏమనుకుంటున్నారంటే దావీదుని ఏమన్నా చేయాలి, దావీదుని ఏమన్నా అనాలి, దావీదుని తిరుగుబాటు చేయాలని చెప్పేసి దావీ మీద మండిపడుతూ ఉన్నారు, దావీ మీద కోప్పడుతూ ఉన్నారు, దావీదుని దూషిస్తున్నారు, ద్వేషిస్తున్నారు. ఎవరేమనుకున్నా అయ్యో నా భార్య పిల్లలు వెళ్ళిపోయారని చెప్పి ఎవరైతే మరి ఎత్తుకుపోయారో వాళ్ళ వెనకాల పరుగులు తీయట్లేదు ఈయన. ఇది ప్రియులారా దైవికమైన జ్ఞానం అంటే. ప్రార్థన అంటే అదనమాట, ప్రార్థనకు ఉండేటువంటి శక్తి అదనమాట. కాబట్టి మన పరిస్థితులన్నీ తరుమారైపోయినా, తలకిందులైపోయినా, సమస్తం కోల్పోయినా యేసుక్రీస్తు ప్రభు వారి పాదాల దగ్గరికి వెళ్ళాలి ముందుగా మనం. బ్రదర్, భార్య పిల్లలు లేనప్పుడు ప్రభు దగ్గరికి ఏం వెళ్తాం బ్రదర్? సమస్తం కోల్పోయినప్పుడు ఏం ప్రార్థన చేస్తాం బ్రదర్? ఏం మనసు వస్తుంది బ్రదర్? చాలామంది అనేటువంటి మాట. అసలు మా పిల్లడు ఎంతో జ్వరంతో బాధపడుతుంటే ప్రార్థన చేయమంటారా మీరు? అసలని మీరు మనిషేనా? మీకు మనసు ఉన్నదా అని చెప్తూ ఉంటుంటారు. మేమంత భయంకరమైన ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నామో తెలుసండి, మేమంత అనారోగ్య పరిస్థితులు కొట్టుమిట్లాడుతున్నామో తెలుసండి, ప్రార్థన చేయమంటారు ఇటువంటి సమయంలో మమ్మల్ని? మా బాధలు మాకు సరిపోవట్లేదు, వాటిలో అనిపించలేకపోతున్నాం అని చెప్పి చాలామంది అనుకుంటుంటారు. విచిత్రం ఏంటంటే, చాలా విచిత్రం, ప్రార్థన చేయడానికి సమయం ఉండదు, కానీ ఆ సమస్యని మెడిటేట్ చేయడానికి, ఆ సమస్యని ధ్యానించడానికి చాలా టైం ఉంటుంది. నిజంగా భార్య బిడ్డలు ఎత్తుకుపోతుంటే ఎవరన్నా మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఎవరన్నా మన ఇంట్లోకి వచ్చి భార్య బిడ్డల్ని ఎత్తుకుని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మరి ఏ వ్యక్తి అయితే ఏం చేస్తాడు? ఖచ్చితంగాను వెనకాల కర్ర పట్టుకుని ఏది పట్టుకుని వాళ్ళని వెంబడిస్తాడు. మా ఆవిడని తీసుకుపోతావా, మా పిల్లల్ని తీసుకుపోతావా అని చెప్పి ఖచ్చితంగా చేసేటువంటి పని అదే అందరం. నిజంగాను భార్య పిల్లల్ని ఎత్తుకుపోతుంటే ఎవరన్నా వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకుని ప్రార్థన చేశాడు అనుకోండి, ఎంత దారుణంగా తిట్టుకుంటారు. వీడు ఎంత చేతగానాడు అసలని, వీడికి పౌరుషం లేదు, రోషం లేదని చెప్పి తిట్టుకుంటుంటారు. కానీ ఇక్కడ దావీదు మహారాజు గారు గొల్లియాతును చంపినటువంటి వ్యక్తి గొల్లియాతుని ఒక ఒడిసేలతో, ఒక చిన్న తాడుతోటి చంపేశాడు, చిన్న రాడ్తోటి చంపేశాడు. అంత పెద్ద గొల్లియాతును, అంతటి బలము, శౌర్యము, అంత జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఏ పోతే తేనా అని చెప్పి తనను తాను తగ్గించుకుని రూమ్లోకి వెళ్ళిపోయి, గదిలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన. ఎందుకని? మనం ధ్యానించుకున్న మత్తయి సువార్త 6:6 నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. ఎవరికి చేయాలంటే రహస్యమందు చూచుచున్న తండ్రికి ప్రార్థన చేయాలంటే, ఆ రహస్యమందు చూచుచున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఎవరిస్తారంటే ప్రతిఫలం? దేవుడిస్తాడంటే. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చాడు అంటే ఆపటం ఎవరి తరం కాదంటే, దేవుడు ఆపాడంటే ఇవ్వటం ఎవరి తరం కాదంట. ఈ విషయాలు మీరు ఖచ్చితంగా గమనించాలి ప్రియులరా. దేవుడు ఇచ్చాడంటే ఎవరు ఆపలేరు, దేవుడు ఆపాడంటే ఎవరు ఇవ్వలేరు అనమాట. దేవునికి మహిమ కలుగును గాక. మరి కాబట్టి ఈ రోజున గమనించదగ్గ విషయం ఏంటంటే, దావీదు గారు ఏం చేస్తున్నారంటే అంత కోల్పోయాడు, అందరూ రాళ్ళతో కొట్టి చంపేద్దారా లేకపోతే ఏంటా అని చెప్పేసి చాలా మరి ఆలోచన చేస్తూ ఉన్నటువంటి సమయంలో దేవుని పాదాలు పట్టుకుంటూ ఉన్నాడు, దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అటువంటి పరిస్థితులు దేవుడు జవాబిస్తాడా? ఎటువంటి పరిస్థితుల్లో ప్రార్థన చేసినా జవాబిస్తాడు దేవుడు, ఎటువంటి వాడు ప్రార్థన చేసినా జవాబిస్తాడు దేవుడు. కానీ అవును, వద్దు, కనిపెట్టు అని చెప్పి దేవుడు జవాబిస్తాడు. ఈ మూడాట్లో ఏదో ఒక సమాధానం వస్తుంది. మీరు గమనించుకున్నట్లయితే ప్రతి ప్రార్థనకి ఎస్ ఆర్ నో లేదా వెయిట్, ఎస్ ఆర్ నో వెయిట్. అండ్ నేను ఆయన కాలొచ్చండి, వద్దండి, ఆయన కాలొచ్చండి, ఆయన మీట్ అవ్వచ్చండి, వెయిట్ చేయండి, అంతే కదండి. మనకు లోకానుసారంగా కూడా చూసినా ఎక్కడైనా కూడా ఒక పెద్ద ఆఫీసర్ని కలెక్టర్కి వెళ్ళారనుకోండి, మీరు అక్కడ ఏమంటుంది? ఏమంటే నేను ఆయన దగ్గరికి కలొచ్చా, ఆయన మీట్ అవ్వచ్చు అంటే ఓకేనండి మీట్ అవ్వచ్చు అంటారు. లేదండి మీట్ అవ్వడానికి వీలు లేదండి అంటారు. లేదా ఇంకోటి ఏం చెప్తారు? వెయిట్ చేయండి అని చెప్తారు. హల్లెలూయా. ఖచ్చితంగా ఈ మూడాటిల్లో ఏదో సమాధానం వస్తుంది ఎవరికైనా సరే, నీకైనా నాకైనా
ఎవరికైనా సరే, ఎక్కడికి వెళ్ళినా కూడా. అలాగే దేవుడు కూడా ఇటువంటి సమాధానాన్ని మన జీవితంలో చూపిస్తూ ఉన్నాడు అనమాట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారు గమనించాలి. కాబట్టి ఇటువంటి సమాధానాల్లో ఖచ్చితంగా ఏదో ఒక సమాధానం దేవుడు మనకి ఇస్తాడు అని చెప్పి మనం నమ్మాలన్నమాట. హల్లెలూయా. ఈరోజు నీ వాక్యం ఇచ్చినటువంటి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు మన జీవితంలో ఖచ్చితంగా సమాధానం ఇచ్చేటువంటి వాడుగా మనకు ఉన్నాడు. ఇక్కడ దావీదుకి దేవుడు ఎలా సమాధానిస్తున్నాడంట? ఓకే, ఎస్ అంటామన్నాడు అనమాట. దేవుడు ఎస్ అన్నాడంటే దాన్ని ఎవరు నో అంటారు? దేవుడు ఎస్ అన్నాడంటే దాన్ని ఎవరు కాదని అంటారు? అనలేరు కదా. కాబట్టి దేవుడు చెప్పిన విధంగా నువ్వు వెళ్ళు, నీ వారు నువ్వు దక్కించుకుంటావు, తిరిగి దక్కించుకుంటావు అని దేవుడు చెప్పాడు. దేవుని మాట చెప్పిన వెళ్తా ఉన్నాడు దావీదు గారు. దేవుని మాట చెప్పిన యుద్ధం చేశాడు. దేవుడు అవునన్నాడు కాబట్టి అవునని ఎప్పుడైతే అన్నాడో, మీరేదైతే అడిగారో అది ఆల్రెడీ పొందుకుని ఉన్నారని నమ్మాలంట. దేవుడు ఎప్పుడైతే ఎస్ అన్నాడో దావీదు నమ్మేడు. నా భార్య బిడ్డలు నాదంతా నాకు వచ్చేసింది, సమకూర్చుకు వచ్చేసింది అని చెప్పేసి, నేనంతా సమకూర్చుకుంటాను, తిరిగి దక్కించుకుంటాను, ఐ రికవర్ ఆల్ అనుకున్నాడు అనమాట. ఐ షాల్ రికవర్ ఆల్, నేనంతా తిరిగి దక్కించుకుంటాను అని చెప్పి నమ్మాడు. ఈ రోజున దేవుడు సమాధానం ఇచ్చినా కూడా కొంతమంది నమ్మరు అనమాట. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడినా కూడా కొంతమంది నమ్మరు. ఏసునామములో ఈమె స్వస్థపరచబడిందంటే మళ్ళీ అనుమానం మనకు, నిజంగా స్వస్థపరచబడ్డామా అని చెప్పేసి. కాబట్టి ఇక్కడ దావీదుకి దేవుడు ఇచ్చినటువంటి జవాబు ఏంటంటే, ఎస్ యూ కెన్ గో, యూ షాల్ రికవర్ ఆల్, నువ్వు సమస్తము దక్కించుకుంటావు అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతమైనటువంటి వాక్యం అండి. ఎంత అద్భుతంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు చూసారా. కాబట్టి రాత్రి దేవుడు చెప్తూ ఉన్నాడు, మీరు ఆరోగ్యం కోల్పోయారా, మీరు మరి మంచి రిలేషన్షిప్ని కోల్పోయారా, మీరు గౌరవాన్ని కోల్పోయారా, మీరు మీ జీవితంలో ఉద్యోగాన్ని కోల్పోయారా, మీ జీవితంలో ఏదో ఒక అమూల్యమైనటువంటి విషయాలు మీరు కోల్పోయారా, అయితే దేవుడు చెప్తున్నటువంటి మాట, తిరిగి దక్కించుకుంటారండి. మీరంతా తిరిగి దక్కించుకుంటారంటండి. అయితే ఏం చేయాలంటండి? పోరాటం చేయాలంట, తరమాలంటండి. దేవునికి స్తోత్రం కలిగిన కాక, భయపడకూడదంటండి, తరమాలంట. కాబట్టి ఈ రోజున మీరు ఏదైతే సమాధానం కోల్పోయారో, ఏదైతే మరి శాంతి సమాధానం లేనటువంటి పరిస్థితుల్లో మీరు కోల్పోయి ఉన్నారో, మీ జీవితంలో ఏదైతే లాస్ అయిపోయారో, సాతానుగడు మీ దగ్గర నుంచి ఏదైతే దొంగిలించాడో దాన్ని ఈరోజు మీరు తిరిగి దక్కించుకోబోతున్నారు అని దేవుడు చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏ పరిస్థితుల్లో మీరు ఇరుక్కుని పోయారో, ఎటువంటి పరిస్థితుల్లో మీరు మరి చిక్కుకొని పోయారో, ఎటువంటి పరిస్థితుల్లో దేవుడు మరి సాతాను మిమ్మల్ని బంధించి మీ యొక్క బంధకాల్లో మిమ్మల్ని పెట్టేసేసి మీ దగ్గర ఉన్నటువంటి శాంతిని, సమాధానాన్ని, ఆరోగ్యాన్ని, ధనాన్ని, సమృద్ధిని ఏదైతే దోచుకుని వెళ్ళిపోయాడో వాడు, దాన్ని మీరు ఈరోజు తిరిగి దక్కించుకొని పోతున్నారని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు అనమాట. హల్లెలూయా. నమ్మిన వారందరూ ఆమెన్ చెప్పండి. స్వతంత్రించుకుందరుగాక. ఆమెన్. హల్లెలూయా. ఈరోజు ఎవరైతే నమ్ముచున్నారో ఈ వాక్యానుసారంగా దేవుని వాక్యంగా భావించి వాళ్ళు ఖచ్చితంగా తిరిగి దక్కించుకుంటారు. శాంతి, సమాధానం, నిరుద్యోగం సమస్యలు ఏదన్నా, మరి ఆర్థిక అనారోగ్య, నిరుద్యోగ, పేదరిక సమస్యలు ప్రతిదీ కూడా సమకూర్పు అనేటువంటి దేవుడు ఈరోజు ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన కాక. దావీదు ప్రార్థనకి దేవుడు ఆన్సర్ వచ్చాడు. దావీదు ప్రార్థనకి జవాబు ఇచ్చినటువంటి దేవుడు ఈ రోజున నిన్న నేడు నిరతం మారినటువంటి దేవుడు ఈరోజు నీకు నాకు కూడా సమాధానం ఇస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా సమాధానం ఇస్తూ ఉన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు ఎస్ అన్నప్పుడు ఇంకా నువ్వు వెయిట్ చేస్తూ ఉన్నావా? దేవుడు ఎస్ అన్నప్పుడు నేను ఇంకా ఆలోచన చేస్తూ ఉన్నావా? దేవుడు ఎస్ అన్నా కూడా నువ్వు ఇంకా అమ్మో వాళ్ళ సైన్యం ఎక్కువ ఉంది, అమ్మో నేను వెళ్ళానంటే ఏమవుతాను, అమ్మో అని చెప్పి భయపడతలేదు ఆయన. దేవుడు ఎస్ చెప్పాడు కాబట్టి అందరినీ ధైర్యపరిచి తీసుకెళ్తా ఉన్నాడు. యుద్ధానికి వెళ్ళాడు, విజయం తెచ్చుకున్నాడు. కాబట్టి దేవుడు వెళ్ళమన్నప్పుడు వెళ్తే మనకి విజయం వస్తుందండి. దేవుడు చెప్పింది చేస్తే మనకి ఫలింపు వస్తుంది. కాబట్టి ఈ రోజున ఒక పరిచర్య విస్తరించబడుతూ ఉన్నా, ఒక పరిచర్యలో అద్భుతాలు జరుగుతూ ఉన్నా, దేవుని చిత్త ప్రకారం వెళ్ళినప్పుడు మాత్రం కార్యాలన్నీ జరుగుతాయి. ఆపోజిట్లో వెళ్ళినట్లయితే, దేవుడు వద్దు అన్నప్పుడు మనం వెళ్తే చెప్పు దెబ్బలు తింటాం అనమాట. దేవుడు నువ్వు అన్నప్పుడు మనం ఎదురుకు వెళ్ళామంటే గాయమైపోతాం, గాయపరచబడతాం, అంతా కూడా విఫలమైపోతాం. కాబట్టి ఈరోజు నేను చాలా విషయాల్లో చాలా డిస్టర్బెన్సెస్ విఫలాలు ఎదురవుతుంటే కారణం ఏంటంటే, దేవుడు వద్దనటువంటి పని చేస్తే తల్లిదండ్రులను ఎదిరించుకుని చేసుకుంటుంటారు పిల్లలు. చాలామంది పిల్లలు చూడండి, తల్లిదండ్రులు అసలు సపోర్ట్ చేయరు. మమ్మల్ని కాదని చేసుకున్నారు కదా మీరు, ఇట్లాగని చెప్పేసి. అర్థమవుతుంది కదా. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున రెండవ విషయంగా మనం చూసినట్లయితే దేవుడు ఏం చెప్తాడంటే వద్దు అని చెప్తాడు. రెండోది, ఫస్ట్ ఏం చెప్తాడు? ఫస్ట్ అంటే మనకి ఏదైనా ప్రార్థన చేసినప్పుడు మ్యాక్సిమం దేవుడు ఏం చెప్తాడు? అవును అని చెప్తాడు అనమాట. లేదంటే రెండవదిగా దేవుడు ఏం చెప్తాడని మనం చూసినట్లయితే అవును అని చెప్తాడు అంటాడు. సంఖ్యాకాండం 22వ అధ్యాయం మరి 10 నుంచి
మనం 12 వచనాలు మనం చూసుకున్నట్లయితే మరి త్వరగా బైబిల్ తీసి మీరు చదవవలసిందిగా ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంఖ్యాకాండం 22వ అధ్యాయం మనకి 10వ వచనం మనం చూసినట్లయితే సంఖ్యాకాండం 22వ అధ్యాయం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 10వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నదంటే, బిలాము దేవునితో ఇట్లనను, సిఫోరు కుమారుడైనటువంటి బాలాకను మోయాబు రాజు చిత్తగించుము, ఒక జనం ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చెను, వారు భూతలమును కప్పుచున్నారు, నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తం వారిని శపింపుము, నేను వారితో యుద్ధం చేసి వారిని తోలివేయుదునేమో అని వీరి చేత నాకు వర్తమానం పంపాను. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదించబడిన వారు అని బిలాముతో దేవుడు చెప్పాడు. ప్రియులారా చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నాడు, అక్కడ దావీదుతో వెళ్ళు అని చెప్పాడు, ఇక్కడ దేవుడు బిలాముతో ఏమంటున్నాడు, వద్దు అని చెప్తున్నాడు. ప్రియులారా గమనించాలి, ఇటువంటి పరిస్థితులు ఎప్పుడైనా మీకు ఎదురయ్యా? ఇటువంటి పరిస్థితులు కూడా మీరు ఎప్పుడైనా వెళ్ళి ఉన్నారా? దేవుడు వద్దు అని మీతో ఎప్పుడైనా చెప్పాడా? ఒకసారి గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏంటంటే అక్కడ దావీదుతోటేమో దేవుడు ఏమని చెప్తున్నాడు, వెళ్ళు నాన్న, వెళ్ళు, నీ వారిని అందరూ నువ్వు తిరిగి దక్కించుకుంటావు, వెళ్ళు, నువ్వు చెయ్యి, నీకు నేను తోడుగా ఉంటాను, నీకు విజయాన్ని ఇస్తాను అని చెప్తా ఉన్నాడు. కానీ ఇక్కడ బిలాముతో దేవుడు ఏం చెప్తున్నాడు అంటండి, వద్దు, నీ వారితో వెళ్ళకూడదు, ప్రార్థన చేయకూడదు, అక్కడ నువ్వు శపించకూడదు, అలా అసలు నువ్వు చేయకూడదు అలాగా అని చెప్పి ఇక్కడ దేవుడు స్పష్టంగా గైడెన్స్ ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మనకి దేవుడు ఏది చెయ్యాలో ఏది చేయకూడదో స్పష్టంగా మాట్లాడుతుంటుంటాడు. కానీ మనం ఏం చేస్తామంటే మాట్లాడేటువంటి అవకాశం ఏముంది దేవునికి, ప్రార్థన చేయమన్నమాట. హల్లెలూయా. బ్రదర్ పాత నిబంధన కాలం అంటే దేవుడు అట్లా మాట్లాడాలండి, ఇప్పుడు ఎలా మాట్లాడతాడో? పాత నిబంధన కాలంలో దేవుడు స్వయంగా మాట్లాడారు, నిజమే. ఈ రోజున మనతో దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అదేందు వాక్యం ఉండదు, ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యకి వచ్చి ఉన్నాడు అనమాట. కాబట్టి ఈరోజు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటుంటాడు, పరిస్థితుల ద్వారా మాట్లాడుతుంటుంటాడు. కాబట్టి వీటన్నిటిని అర్థం చేసుకున్నప్పుడు నాతో దేవుడు మాట్లాడతలేదు, దేవుని సందులో నేను ఉండలేకపోతున్నాను, దేవుడు నాతో మాట్లాడతలేదు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, నా ప్రార్థనకు జవాబు రావట్లేదు, ఇటువంటి డిసప్పాయింట్మెంట్ ఎవరిలోనూ ఉండదు. ఎందుకంటే దేవుడు చూడండి అక్కడ స్పష్టంగా మాట్లాడాడు కదా, దావీదుతో మాట్లాడాడు దేవుడు, వెళ్ళు నాన్న, యుద్ధం చేయి నాన్న, తిరిగి వారిని అందరిని దక్కించుకున్నాడు. ఇక్కడ బిలాముతో దేవుడు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళొద్దు, నువ్వు అక్కడ ప్రార్థన చేయొద్దు అని చెప్తూ ఉన్నాడు. దేవుడు ఏది చెప్తే అది చేయాలి, కానీ దేవుడికి వ్యతిరేకంగా చేసినట్లయితే ఏది వర్ధిల్లదు. మరి దేవునికి వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ అనేక మంది దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు, విన్నటువంటి వాక్యాన్ని అమలు చేయాలి మన జీవితంలో. కాబట్టి దేవుడు ప్రార్థన ఆలకింతాడా? ఆలకింతాడు బ్రదర్, ఈజీగా చెప్తాం మనం అందరం. ఎప్పుడన్నా మీ ప్రార్థన ఆలకించాడా? ప్రార్థన ఆలకించాడంటే ఖచ్చితంగా ఎస్ అని చెప్తాడు, లేదా నో అని చెప్తాడు, లేదా వెయిట్ అని చెప్తాడు. ఈ మూడాటిలో ఏది చెప్పలేదంటే మనం సరిగ్గా ప్రార్థన చేయట్లేదు అనమాట. మన ప్రార్థన రిక్వెస్ట్ అనేటువంటి ఖచ్చితంగా దేవుని దగ్గరికి వెళ్ళటం లేదనమాట. ఒకసారి గమనించాలి. కానీ ప్రార్థన జవాబు అయితే మాత్రం ఖచ్చితంగా వస్తుంది ప్రియులారా. ఇక్కడ చూడండి, ఇక్కడ 22వ అధ్యాయం 10వ వచనంలో చాలా అద్భుతంగా చెప్తున్నాడు దేవుడు. 11వ వచనం చూడండి, ఒక జనం ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన వారు భూతలమును కప్పుచున్నారు, నీవు ఇప్పుడే వచ్చిన ఆ నిమిత్తం వారిని శపింపుము. శపించడానికి సపోర్ట్ తీసుకోవద్దు ప్రియులారు. శపించడానికి సపోర్ట్ తీసుకోకండి, ప్రేమించడానికి తీసుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శపించడానికి సపోర్ట్ తీసుకోకండి, ఎదుటి వారి మీద యుద్ధానికి వెళ్ళడానికి సపోర్ట్ తీసుకోకండి. సఖ్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి వాళ్ళని వీళ్ళని వెంటేసుకుని గొడవలకు వెళ్ళటం కానీ, వీళ్ళని తిడటానికో శపించడానికి మరి జనాలను వెంటేసుకుని వెళ్ళకండి. దేవుని ప్రేమను చూపించడానికి చేయాలన్నమాట. సమస్త మనుషులతో సమాధానంగా ఉండడం దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా ఎలా ఉండాలంటే సమాధానముగా ఉండాలంటే. హల్లెలూయా.
ఎంతమందితోటి? సమస్త జనులతో, సమస్త మనుషులతో సమాధానంగా ఉండడం దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కానీ ఈయన ఏం చేస్తున్నాడంటే నా నిమిత్తం వారిని శపించాలంట. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి అధికారాన్ని దీవించడానికే వాడాలి. కృతజ్ఞత వచనమునే మీరు ఉచ్చరించవలను. కానీ ఇంకా చాలా ఉంటాయి, బూతులు సరస్వతులు ఏవి అవన్నీ లిస్ట్ ఉంటుంది, అదంతా నేను చెప్పట్లేదు. కానీ మనం ఉచ్చరించవలసినటువంటి దాని గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. కృతజ్ఞత వచనమే, మేలే పలుకు, మేలే చెయ్యి, అంతేగాని సమాధానాన్ని వెతికి వెంటాడు. ఏంటంటే సమాధానం ఏం చేయాలంటే వెతికి వెంటాడాలంటాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ఇక్కడ నా కోసం శపించి వాళ్ళని, నా కోసం అలాగాను ఇలాగాను అంటున్నాడు అంటాడు. అంతే, నీకోసం ఇలా చేశానండి, మీకోసం నేను ఇలా చేశానండి, లేకపోతే చేయను. ఎవరి కోసం? నీకోసం నేను నరకానికి వెళ్తున్నాను అంటారా? మీరు అనగలుగుతారా? నేను పరలోకానికి వెళ్ళి ఉండే, కానీ నీకోసం నేను నరకానికి వెళ్తున్నాను అని చెప్పి అంటారా? జాగ్రత్త ప్రియులారా. కాబట్టి వాళ్ళ కోసం నేను ఇలా చేశానండి, వాళ్ళ కోసం నేను ఇలాగా చేశాను, చేయవలసి వచ్చింది అని చెప్పి మీరు తప్పించుకుందారని చూస్తున్నారేమో. జాగ్రత్త. బిలాం కూడా అలాగే ఏం చేశాడంటే మరి వెళ్ళాలనుకున్నాడు. 11వ వచనం చూడండి. నా నిమిత్తము వారిని శపించు, నేను వారితో యుద్ధము చేసి వారిని తోలివేయదనేమో అని వీరి చేత నాకు వర్తమానం పంపాను. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదించబడిన వారు అని బిలాముతో చెప్పును. కాబట్టి బిలాము ఉదయం లేచి బాలాకు అధికారులతో, మీరు మీ స్వదేశమునకు వెళ్ళుడి, మీతో కూడా వచ్చుటకు యెహోవా నాకు సెలవియ్యనని చెప్పుచున్నాడు. అనగా సెలవియట్లేదు నాకు దేవుడు చెప్తే వస్తాను. మీరు రాజు కౌరు పెడతారు రాను నేను. దేవుడు చెప్తే నేను వస్తాను, దేవుడు చెప్పిందే నేను చేస్తాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లలు వింటున్నారా? ఏంటంటే దేవుడు చెప్తే వస్తాను నేను, మీరు పిలిస్తే రాను నేను. దేవుడు చెప్తే నేను చేస్తాను, మీరు చెప్తే నేను చేయను. నాకు సెలవు రాలేదు, అక్కడి నుంచి దేవుడి దగ్గర నుంచి సమాధానం రాలేదు, దేవుడి దగ్గర నుంచి జవాబు రాలేదు, కాబట్టి నేను చేయను. అది ఎంత పెద్ద ఉద్యోగమైనా, అది ఎంత సులువైన ఉద్యోగమైనా, ఎంత జీతం వచ్చేటువంటి ఉద్యోగమైనా, ఎంత మేలు చేసేటువంటి పనైనా, ఎంత ఆదాయం వచ్చేదైనా, ఎంత పనికి వచ్చేటువంటి పనైనా దేవుడు చెప్పలేదు కాబట్టి నేను చేయను. వావ్, ఈ రోజున బాలాకున్నటువంటి ఆ బిలాముకున్నటువంటి డిసైడ్మెంట్, బిలాం గారికి ఉన్నటువంటి అజ్ఞానం మనకున్నదా ఈ రోజున? లేక లోకం వైపు చూస్తూ వంగిపోతూ ఉన్నామా? స్థిరమైనటువంటి జీవితాన్ని కలిగి జీవించట్లేదా మనం? పిల్లలు గమనించండి, ఎంత అద్భుతం చూసారా? అతను వంగిపోవట్లేదు, లొంగిపోవట్లేదు, లోకాసులకు లోనైపోవట్లేదు. ఓ రాజ్యం ఇస్తానంటారు, డబ్బు ఇస్తానంటారు, ఏది వచ్చినా నాకొద్దు. రాజు ఎంత గొప్పడైనా వచ్చు, రాజులకు రాజు నా దేవుడు, ఆయన నాకు సమాధానం ఇచ్చి ఆయన నాకు వెళ్ళమంటేనే వెళ్తాను నేను, లేకపోతే నేను రాను. హల్లెలూయా. కాబట్టి ప్రార్థనకు జవాబు ఇచ్చేటువంటి దేవుడిని మనం కలిగినప్పుడు ఈ పని చెయ్యాలా వద్దా, వెళ్ళాలా వద్దా, దేవుడు చెప్తాడు ఎస్ యూ కెన్ గో, వెయిట్ నో. కాబట్టి వెళ్ళు, వద్దు, వెయిట్ చేయి అని చెప్తాడంటే దేవుడు. ఏం చెప్తాడంటే వెళ్ళు, ఓకే, వద్దు, వెయిట్ చేయి. దేవునికి స్తోత్రం. ఎస్ ఆర్ నో లేదా వెయిట్ అని చెప్పి దేవుడు ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు. కాబట్టి ఇక్కడ 12వ వచనం మనం చూసినట్లయితే, అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదించబడిన వారని బిలాముతో చెప్పాను. కాబట్టి బిలాము ఉదయమున లేచి బాలాకు అధికారులతో, మీరు మీ స్వదేశమునకు వెళ్ళడి, మీతో కూడా వచ్చుటకు యెహోవా నాకు సెలవియ్యనని చెప్పుచున్నాడని మోయాబు అధికారులు లేచి బాలాకు వద్దకు వెళ్ళి, బిలాము మాతో కూడా రానన్నాయననిరి. ఆయనను బాలాకు వారి కంటే బహు ఘనత వహించిన మరి ఎక్కువ మంది అధికారులను మరలా పంపెను. వారు బిలామున వద్దకు వచ్చి అతనితో, నీవు దయచేసి నా యొద్దకు వచ్చుటకు ఏమీ అడ్డము చెప్పకము అని చెప్పి చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నేను నీకు బహుఘనత కలగజేసేదను, నీవు నాతో ఏమి చెప్పుదో అది చేసేదను కనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుమని సిఫోరు కుమారుడైన బాలాకు చెప్పననిరి. హల్లెలూయా. అందుకు బిలాము బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకిచ్చినను, కొద్ది పనినైనను గొప్ప పనినైనా చేయునట్లు నేను నా దేవుడని యెహోవా నోటి మాట మేరలేను. వావ్, ఏంటంటే నా దేవుడని యెహోవా నోటి మాట మేరలేను. నన్ను నా ఇల్లంత బంగారం ఇచ్చినా కూడాను,
అంటే బంగారం కంటే ఎంత విలువైందో దేవుని మాట చూసారా? నా ఇల్లంత బంగారం నాకు ఇచ్చినా కూడా నేను మేరను. దేవుని మాట మేరను, దేవుని యొక్క చిత్తానికి నేను పక్కకు వెళ్ళను అని చెప్పి గొప్ప డిసైడ్మెంట్ కలిగి ఉన్నాడంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 18వ వచనం చూడండి మళ్ళీ ఒకసారి. బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకు ఇచ్చినను, కొద్ది పనినైనను గొప్ప పని నేను చేయను. నా దేవుడైన యెహోవా నోటి మాట మీరలేను. కాబట్టి మీరు దయచేసి రాత్రి ఇక్కడ నుంచి యెహోవా నాతోనిక నేమి చెప్పునో నేను తెలుసుకుందునని బాలాకు సేవకులు ఉత్తరం ఇచ్చిన. ఆ రాత్రి దేవుడు బిలామునద్దకు వచ్చి, ఆ మనుషులు నిన్ను పిలవ వచ్చిన ఎడల నీవు లేచి వారితో వెళ్ళుము, అయితే నేను నీతో చెప్పిన మాట చెప్పునని నీవు చేయవలనని అతనికి సెలవిచ్చెను. ఉదయమని బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళెను. అతడు వెళ్ళుచుండగా దేవుడు కోపం రగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదనెక్కిపోవుచుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా నుండిరి. గమనించాలి ప్రియులారా, దేవుడు వద్దు అన్నప్పుడు వెళ్ళకూడదు, వెళ్ళు అన్నప్పుడు వెళ్ళాలి, విజయం పొందుకుంటాం. వద్దు అన్నప్పుడు వెళ్ళామంటే అపజయం పాలైపోతాం, అనారోగ్యం పాలైపోతాం, ఆర్థిక సమస్యలో పడిపోతుంటుంటాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అనారోగ్య పరిస్థితులు ఎదురైపోతుంటుంటాయి. ఇవన్నీ ఎలా వచ్చినాయి అంటే వద్దు అన్న చేసాం కాబట్టి. అసలు మన పాపం ఎలా వచ్చిందంట? వద్దు అన్న పండు తినడం వల్ల వచ్చింది ఇబ్బంది అంతా. దేవుడు వద్దు అన్నప్పుడు మానేస్తే అయిపోయింది. వద్దు అన్నాడని చెప్పి మరి ఈయన ఏమంటున్నాడు ఇక్కడ బిలాము గారు, నా దేవుడిని మాటకి నేను వ్యతిరేకంగా చెప్పను, నా ఇంటి బంగారం నాకు ఇచ్చిన, వెండి నాకు ఇచ్చిన. దేవునికి స్తోత్రం. డిసైడ్మెంట్ అంటే అట్లా ఉండాలండి. వద్దు నేను చేయను అని చెప్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు వద్దన్న పని నువ్వు చేస్తున్నావా? దేవుడు వద్దన్నటువంటి సిచ్యువేషన్లో మీరు ఉన్నట్లయితే దాన్ని వదులుకోవాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. మొదట దేవుడు దావీదుకు అవునని చెప్పాడు, విజయం పొందుకున్నాడు. ఇక్కడ బిలాముతో దేవుడు చెప్తున్నటువంటి మాట వద్దు అని చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మూడోది కనిపెట్టు అనేటువంటి జవాబులో మరి దేవుడిస్తాడు. మూడో విషయంలో మనకు వెళ్ళిపోదాం. కనిపెట్టుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాము గురించి అందరికీ తెలుసు. మరి ఆదికాండం 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఆదికాండం 15వ అధ్యాయం 4వ వచనం మనం చూసినట్లయితే, యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, అతడు నీకు వారసుడు కాడు, నీ గర్భమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. హల్లెలూయా. మరియు ఆయన వెలుపలికి పోయి అతను తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేర్చుడు నక్షత్రంలో లెక్కించు, నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అలాగోనని చెప్పాను. అతడు యెహోవాను నమ్మాను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చెప్తున్నాడండి? యెహోవా వాక్యం అతని ఎద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాదు, నీ గర్భవాసమును పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. హల్లెలూయా. హలో అబ్రహాం, తొందరపడతావు ఎందుకు? వెయిట్ చేయి, కొంచెం వెయిట్ చేయనా, కొంచెం కనిపెట్టు. ఎందుకు నీకు తొందర? నేను ఇస్తానని చెప్పాను కదా. ఇచ్చిదా కొంటలేవా? అంత తొందర ఎందుకు? ఎందుకు తప్పుడు అడుగులు వేస్తూ ఉన్నావు అని చెప్తూ ఉన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం నాయన. హల్లెలూయా. మరి 21వ అధ్యాయం మనం చూసినట్లయితే, ఆదికాండం 21వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉన్నది, మనం చూద్దాం. ఆదికాండం 21వ అధ్యాయం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నదంటే, యెహోవా తాను చెప్పిన ప్రకారము సారాను దర్శించెను. యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున సారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో సారా గర్భవతి, అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 15వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, వెయిట్ చేయి అబ్రహాం, తొందరపడకు, నీ కుమారుని ఇస్తాను నేను. 75వ సంవత్సరంలో చెప్తున్నటువంటి మాట 100వ సంవత్సరంలో నెరవేరింది. హల్లెలూయా. ప్రియులారా, అర్థమవుతుందా? కనిపెట్టు అంటున్నాడు. హలో అబ్రహాం, వెయిట్, పేషెన్స్ ఉండు, సహనం ఉంచు, కనిపెట్టు, చేయాలి, ఇంకా ప్రార్థన చేయాలి, వస్తుంది, జవాబు వస్తుంది. హల్లెలూయా. జవాబు ఖచ్చితంగా వస్తుంది, కొంచెం వెయిట్ చేయి అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున దేవుని వాక్యం వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి మీరు దేవుని వాక్యం వింటున్నట్లయితే, ఎంతకాలం ప్రార్థన చేస్తేనే నా ప్రార్థనకు జవాబు రాలేదు అని మీరు అనుకుంటే చాలా పొరపాటు పడ్డారు. దేవుడు ఒక మాట చెప్పాడు ఆ ప్రార్థనకి. ఎస్ చెప్పి ఉండొచ్చు,
దేవుడు ఒక మాట చెప్పాడు ఆ ప్రార్థనకి, నో చెప్పు ఉండొచ్చు. దేవుడు ఇంకో సమాధానం ఇచ్చాడు ఆ ప్రార్థనకి, ఏంటంటే అమ్మ వెయిట్ చేయి, ఇంకా వెయిట్ చేయి, కనిపెట్టి ఇంకాను అని చెప్తా ఉన్నాడు దేవుడు. కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా మీరు చేసేటువంటి ప్రార్థనలో ఈ మూడింట్లో ఏదో ఒకటి సమాధానం పొందుకునే ఉంటుంటారు మీరు, జవాబు పొందుకునే ఉంటుంటారు. ఏమిటా జవాబు అంటే ఎస్ ఆర్ నో, వెయిట్. ఖచ్చితంగా పొందుకున్నారు, లేకపోతే వెయిట్ చేయండి, లేకపోతే కనిపెట్టండి అని దేవుడు ఖచ్చితంగా నీకు నాకు చెప్తానే ఉంటుంటాడు. మరి ఇక్కడ దేవుడు అబ్రహాంతో 17వ వచనంలో చెప్తున్నాడు, అబ్రహమా నువ్వు తొందరపడకో, ఆ కుమారు నీ కుమారు కాదు, నీ గర్భంలో నేను కుమారుని పుట్టిస్తాను, నేను ఆశీర్వదిస్తాను. ప్రభువా నువ్వు బాగానే చెప్తావు, ఇక్కడ 99 సంవత్సరాలు నాకు 100 వచ్చేస్తుంది, సెంచరీ కొడతాక దగ్గరగా ఉన్నాను, నువ్వు చేస్తానంటానే చెప్పుకుంటూ నడిపించుకొచ్చేసేసావు. 75వ సంవత్సరంలో చెప్పావు నాకు, అదే మాట చెప్తున్నావు నువ్వు, నీకేంటి నువ్వు మాటలు బాగానే చెప్తుంటుంటావు, నాకు ముసలితనం వచ్చేసింది, ఈ లోపల వయసు అంతా అయిపోయింది, ఇప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు ఎక్కడెక్కడ కొడతారు పిల్లలు అని ఒక మనిషిగా మనం మాట్లాడతామే. కానీ దేవుడు చెప్పాడు ఏంటంటే, కనిపెట్టిన ఆయన కనిపెట్టుకుని ఉన్నాయన్న అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మీరు చాలా ప్రార్థనలు చేసి ఉండొచ్చు, మరి చాలా ప్రార్థనలో నలిగి ఉండొచ్చు, చాలా పరిస్థితులు గుండా వెళ్తూ ఉండొచ్చు, చాలా కన్నీటి ప్రార్థనలు చేసి ఉండొచ్చు, చాలా రోదనకరమైన ప్రార్థనలు చేసి ఉండొచ్చు. మరి అవన్నీ ఆలకించలేదంటారు బ్రదర్, అవన్నిటికి జవాబులు ఇవ్వట్లేదంటారు బ్రదర్ అని చెప్పి చాలామంది అడుగుతుంటుంటారు. మన అందరి ప్రార్థనలకు దేవుడు ఖచ్చితంగా జవాబిస్తానే ఉన్నాడు. అది ఎలా పొందుకుంటామంటే మనం అందరి ప్రార్థనలకు జవాబులు వస్తూ ఉన్నాయి, ఎస్ ఆర్ నో లేదా వెయిట్ అని చెప్పేసి. కానీ మనం వాటిని పట్టించుకోవట్లేదు, దేవుడి మీద నిందేస్తూ ఉన్నాం. దేవుడు నా ప్రార్థన ఆలకించలేదు, నన్ను పట్టించుకోలేదు అని చెప్పేసి. అమ్మా నేను పట్టించుకున్నాడు దేవుడు, నీ జీవితంలో ఒక ప్రత్యేకమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు దేవుడు, నీ జీవితాన్ని ఒక ప్రత్యేక రీతిని నడిపించాలని ఉన్నాడు. కాబట్టి దేవుడు ఒకసారి వెనుకుంటూ ఉంటుంటాడు, మనం వెనకుండి మనల్ని నడిపిస్తూ ఉంటుంటాడు. కానీ మన ఎదురైనటువంటి అపవాదికి మరి తెలియదన్నమాట, దేవుడు తోడుగా ఉన్నాడా లేదనేటువంటి విషయం మనల్ని శోధిస్తూ ఉంటుంటాడు. కాబట్టి ఈరోజు వాక్యం నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు నాకు సమాధానం ఇచ్చాడు, ఎస్ అన్నాడు, దేవుడు నాకు సమాధానం ఇచ్చాడు. నో ఎస్ అన్నా నో అన్నా కూడా సమాధానమే ప్రియులారు. చాలామంది ఏమనుకుంటారంటే నో అన్నాడంటే దేవుడు సమాధానం ఇవ్వలేదు అనుకుంటూ ఉంటారు. ఈ స్కూల్లో జాయిన్ అవ్వాలా ప్రభా, ఈ ఉద్యోగం నేను చేయాలా అంటే వద్దు అని దేవుడు జవాబు ఇస్తాడు. అప్పుడు మానగలుగుతున్నామా, మనం ఆ బంధకాల నుంచి బయటికి రాగలుగుతున్నామా? గమనించాలి ప్రియులారా. హల్లెలూయా. కాబట్టి ఈరోజున దేవుడు ప్రతి ప్రార్థనలకు అవును, వద్దు, కనిపెట్టు అని చెప్పి సమాధానం ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఆదికాండం 21వ అధ్యాయంలో చూసినట్లయితే, యెహోవా తాను చెప్పిన ప్రకారం సారాను దర్శించిన, యెహోవా తాను ఇచ్చిన మాట చెప్పిన సారాను గూర్చి చేసాను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో సారా గర్భవతి, అతని ముసలితనం అందు అతనికి కుమారుని కనెను. ముసలితనం ప్రియులారా, నీకు నాకు ముసలితనం రావచ్చేమో కానీ దేవుని ఆజ్ఞలకు ముసలితనం రాదు, దేవుని మాటలకు ముసలితనం రాదు, దేవుడిచ్చేటువంటి శాసనాల్లో ముసలితనం అనేటువంటి ఉండదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. దేవుడు మన ప్రార్థనలకు అన్నిటికీ జవాబిస్తాడంటే ఖచ్చితంగా ఇస్తాడు. జవాబు అంటే నో చెప్తే అది జవాబు అని కాదని అనుకోవద్దు, ఆయన నో అన్నది కూడా జవాబు అన్నమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఆగు అన్నది కూడా జవాబు అన్నమాట. అసలు ఆయన నోటి నుంచి వచ్చేటువంటి మాటే మనకు అద్భుతమైనటువంటి జవాబుని ఇస్తూ ఉంటుంటారు. కాబట్టి ఈ వాక్యం నుంచి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, బ్రదర్ ఇంతకాలంలో మరి నేను దేవునికి సరైనటువంటి జీవితం జీవించలేకపోయాను, నేను సరైనటువంటి కానుకలు నేను సమర్పించుకోలేకపోయాను, సరైనటువంటి జీవితాన్ని దేవునికి ఇవ్వలేకపోయాను. మరి అబ్రహాము 75 సంవత్సరాలు ప్రియులారా, 75 సంవత్సరాలు ఏం చేశాడంటే దేవుని కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు, దేవుని మాట కట్టుబడి ఉన్నాడు, కనిపెడతా ఉన్నాడు, ఖచ్చితంగా ఫలితాన్ని చూడగలిగాడు. ఈరోజు నీ వాక్యం వినిసిన నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా,
మరి ఎంతకాలంగా మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు? ఎంతకాలంగా వెయిట్ చేస్తూ ఉన్నారు? నా ప్రార్థనకు జవాబు రాలేదని. ఖచ్చితంగా దేవుడు ఇచ్చాడు జవాబు. ఏమని? వద్దు అని ఇచ్చి ఉండొచ్చు. దేవుడు జవాబు ఇచ్చాడు ఖచ్చితంగా, కానీ పెట్టు అని ఉండొచ్చు. కాబట్టి అందుకనే మనం చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థన దేవుని సన్నిధిలో మరి ఖచ్చితంగా ఉంటుంది. దానికి జవాబు వస్తుంది. జవాబు వచ్చింది, ఎస్ ఆర్ నో, వెయిట్, ఈ మూడాట్లో ఏదో జవాబు ఖచ్చితంగా వచ్చిందనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఒక రాడ్ తీసుకుని మనం గోడనేసి కొట్టామనుకోండి, చిన్న సౌండ్ వస్తుంది. ఒక రాడ్ తీసుకుని మనం ఒక రేక్ మీద వేసామనుకోండి, పెద్ద సౌండ్ వస్తుంది. ఒక రాడ్ తీసుకుని మనం ఇటు కానటువంటి మరి సౌండ్లు వస్తుంటుంటాయి. కారణం ఏంటంటే మరి అక్కడ ఉన్నటువంటి రిఫ్లెక్ట్ని బట్టి అనమాట. గోడకు కొడితే ఒక సౌండ్ వస్తుంది, రేకుని కొడితే ఒక సౌండ్ వస్తుంది. ఇట్లాగ డిఫరెంట్ సౌండ్లు వస్తాయి. ఎందుకనంటే అది దాని యొక్క తత్వాన్ని బట్టి. అలాగే మనం చేసేటువంటి ప్రార్థనలకు దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు. అది ఏ విధంగా ఇస్తాడు అనేటువంటిది ఇక్కడ మనకు తెలుస్తూ ఉందన్నమాట. కనిపెట్టాలి. దేవుడు 75 సంవత్సరాలు వయసులో మాట్లాడితే 100 సంవత్సరంలో దేవుడు పిల్లల్ని ఇస్తూ వచ్చాడు. అంటే 25 సంవత్సరాలు కనిపెడతాం అనేటువంటిది ఈజీ నా విషయం. 25 సంవత్సరాలు ఓపికతో ఉండటం అనేటువంటిది ఈజీ నా విషయం. 25 సంవత్సరాలు మరి విశ్వాసంలో మరి పట్టు విడవకుండా ఉండటం అనేటువంటిది ఈజీదా? కాదు, చాలా కష్టమైనటువంటి విషయం. కాబట్టి ఈరోజున ఎంతకాలం నుంచి ప్రార్థన చేస్తున్నాను బ్రదర్, ఆయన మారట్లేదు. ఇంకా ఆయన మారడు. ఏంటంటే స్టేట్మెంట్లు ఇస్తారు చాలామంది. మీరెవరండి స్టేట్మెంట్లు ఇవ్వటానికి? మీరెవరండి జడ్జిమెంట్ చేయటానికి? మీరేమన్నా దేవుళ్ళా? యూసుఫ్ గారు అంటాడనమాట. వాళ్ళ అన్నలు అంటాడు, మమ్మల్ని జైల్లో పెట్టించేస్తా బాబు, మమ్మల్ని ఇలా చేస్తాం అలా చేస్తాం, మేము తప్పు చేసామంటే నేనేమన్నా దేవుడిని ఏంటి? దేవుడి ప్లేస్లో నేనేమన్నానా? నేనెవరినయ్యా మిమ్మల్ని జడ్జిమెంట్ చేయడానికి? నన్ను కూతురు కొట్టు పడేసినా, లేకపోతే నన్ను తిట్టి పడేసినా, ఏం చేసినా అది దేవునికి మీరు లెక్క చెప్పుకోవాలి. మనుషులకు కాదు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ వాక్యం వినిసిన ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, 25 సంవత్సరాల ఓపిక, ఎంత ఓపికో మనకి. 2 విషయాలు తేడా జరిగితే మన ఓపిక అంతా కూడా బయటపడిపోతుంది. మనలో ఉన్నటువంటి భక్తి అంతా కూడా బయటపడిపోతుంది. ఓపిక చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి ఆయన ఏం చేశాడు? 25 years ఓపిక పట్టాడు. హల్లెలూయా. అబ్రహాము గారికి వచ్చినటువంటి ప్రార్థనకి జవాబు ఏంటంటే, దేవుడు ఇచ్చిన జవాబు, వెయిట్ చేయనా, ఇంకా మరి ఓపిక పట్టు, ఇంకా కనిపెట్టు, ఇంకా ప్రార్థన చెయ్యి అని చెప్తూ ఉన్నాడు అబ్రహాం అంతటి వ్యక్తిని దేవుడు. కాబట్టి ఈరోజు వాక్యం వినిసిన ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మన జీవితంలో ఏమి ప్రార్థన చేసాం? ప్రార్థనకి జవాబు వచ్చిందా? ప్రార్థనకి ప్రతిఫలం దొరికిందా? ప్రార్థనకి మరి దేవుని వైపు చూసేటువంటి అవకాశం వచ్చిందా? ప్రార్థనకి మరి మనం చేసేటువంటి ప్రార్థనకి జవాబు వచ్చేటువంటిదిగా మనకు ఉన్నదా? ప్రతి ప్రార్థనకు జవాబు వచ్చిందంటండి. అవునని వచ్చి ఉంటుంది, లేదని వచ్చి ఉంటుంది, వెయిట్ చేయని వచ్చి ఉంటుంది. మరి ఏది వచ్చినా కూడా జవాబే. కాబట్టి మన ప్రార్థనలన్నిటికీ దేవుడు జవాబిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన వినుడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా, ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా, శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి, శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి, పరముడ నిన్ను ప్రణుదించేద ప్రియముగా, పరలోక ప్రార్థన నేర్పుమయ్యా, పరముడ నిన్ను ప్రణుతించేద ప్రియముగా, పరలోక ప్రార్థన నేర్పుమయ్యా, ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. హల్లెలూయా. ప్రార్థన వినేటువంటి పావనుడు అంటండి, పరిశుద్ధుడు అంటండి మన దేవుడు. కాబట్టి ఈ రోజున దేవుని వాక్యం వినిసిన ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా,
ప్రార్థన ఆలకించేటువంటి దేవుని దగ్గర మనం ఉన్నాం. మనమంతా ప్రార్థన చేద్దామా? మరి దేవుని సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉందామా? మనకి ప్రార్థనకు జవాబు రాలేదంటే ఇంకా దేవుడు మనల్ని వెయిట్ చేయమంటా ఉన్నాడు. మన ప్రార్థనకు దేవుడు ఇంకా జవాబు వేయలేదంటే మరి దేవుడి ప్రణాళిక ఖచ్చితంగా ఉన్నదని చెప్పి గుర్తుపెట్టుకోవాలి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. దేవుడు ఎస్ చెప్తున్నాడేమో, దేవుడు నో చెప్తున్నాడు, లేకపోతే దేవుడు వెయిట్ చేయమంటున్నాడు. ఖచ్చితంగా ఈ మూడట్లు ఏదో ఒకటి వస్తుంది. మరి ఈ యొక్క ప్రార్థన అనేటువంటి అంశం ద్వారా మన ప్రార్థనకు జవాబు వస్తుందా రాదా అని అనుమానం ఎవరికన్నా ఉన్నట్లయితే ఖచ్చితంగా వస్తుంది అనమాట. ఏ విధంగా ఇస్తాడంటే దేవుడు ఓకే ఎస్ అంటాడు, లేదా నో అంటాడు, లేదా మరి కనిపెట్టమని చెప్తా ఉంటుంటాడు దేవుడు. కాబట్టి ఈ రోజున ఎటువంటి స్థితిలో, ఏ స్థితిలో మనం ఉన్నాం, మనం పరీక్షణ చేసుకుందాం, ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవా చాలా అద్భుతమైన విషయాలతో మాట్లాడడం నిజమే. మేము ప్రార్థన చేసినప్పుడు అసలు నువ్వు ఆలకిస్తున్నావు, నువ్వు చూస్తున్నావు, నువ్వు వింటున్నావు అనేటువంటి ఆలోచన వస్తుంది. కానీ ఈరోజు నువ్వు తెలియజేస్తావు నా తండ్రి, మేము ప్రార్థన చేసిన ప్రతి దానికి నువ్వు జవాబు ఇచ్చేస్తున్నావు, ఇన్స్టెంట్గా జవాబు ఇచ్చేస్తున్నావు, వెంటనే జవాబు ఇచ్చేస్తున్నావు. హల్లెలూయా. కానీ మేము అర్థం చేసుకోలేక ఉంటా ఉన్నాం. కాబట్టి ఈరోజు మా మనోనేత్రాలు తెరిపించినందుకు వందనాలు. ఎందరైతే ఈ యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారు అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నీ ఆత్మశోధన నడిపించుకొని మన ఘనత మహిమపురాలు మీరు తెచ్చుకొని అనేక మందికి దీవెనకరంగా నీ నామానికి మహిమార్థంగా మరి దీవించాల్సింది బలపరచమని ఎత్తబడిన వాక్యం అర్థంగా ప్రతి హృదయంలో నాటబడి ఫలించడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నామా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.